శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, విమల్ యాడ్‌లో యాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోలకి నోటీసులన్నాయి సార్. ఇంకొక విశేషం ఏంటంటే, సమాజంలో ఎప్పటినుంచో దీని మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళు కనీసం దాని స్మెల్ గూడా చూడరు. ఇది ఎలా ప్రమోట్ చేస్తారు? ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేదాన్ని. కనీసం వీళ్ళకి నైతిక బాధ్యత లేదా? అనేది సమాజం నుంచి ఎప్పటినుంచో వినిపిస్తుంది ఈ వాదన. ఇప్పటికి వాళ్ళకి కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏమిటా ప్రొడక్ట్స్ మీరు చెప్పండి? అవి నోట్లో పెట్టుకొని తింటూ ఉమ్ముతూ ఉంటారు కదా సార్. పొగాకుకు గుట్కాలు సంబంధించిన అవి. అవే సార్. గుట్కాలు. గుట్కా ప్రమోషన్‌లో అగ్రనటులు పాల్గొనటం అనేది సబబా కాదా అనేది ఇష్యూనే. హ్మ్. అంటే గతంలో గూడా మనకి సిగరెట్ యాడ్స్‌లో పెద్ద హీరోలు ఉండేవాళ్ళు. హ్మ్. ఏది ఎస్వి రంగారావు గారు కూడా కొన్ని బర్క్లీ సిగరెట్‌కి ఆయన, ఆయన ముఖం వాడేవారు. ఓహ్! ఆయన స్మోక్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో తీసి పత్రికల్లో, ఆ రోజుల్లో టీవీలు లేవు కాబట్టి, టీవీలు విజువల్ మీడియా లేదు కాబట్టి పేపర్ ప్రకటనల్లో అందరూ సిగరెట్లు తాగారు. రామారావు గారితో కూడా తాగించినట్టున్నారు. అలా జనరల్‌గా ఎండార్స్ చేయటం అనేది పెద్ద హీరోలతోనూ, నోన్ ఫేసెస్‌తో, ప్రపంచంలో ఒక ప్రభావం ఉన్నటువంటి ముఖాలతో ఈ మాట చెప్పిస్తే కనెక్ట్ అవుతుందనేది బిజినెస్ వాడి ప్రోగ్రామ్. అంటే వీళ్ళు చెప్పడం వలన కనెక్ట్ అవుతోంది. అది వ్యసనం అయితే, అంటే అది ఆరోగ్యానికి హాని కలిగించేదైనప్పుడు వీళ్ళు చెప్పడం వల్లే కన్జ్యూమ్ అవుతుంది. ప్రమోషన్ అంటే దాన్ని ప్రమోట్ చేయటమే, జనంలోకి ఎక్కించటమే. అంటే జనాలని ఆ వ్యసనం బారిన పడేస్తోంది వీళ్ళే. కాబట్టి దానిలో కొంత నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. విచక్షణ ఉండాలి. మనం దేన్ని ప్రమోట్ చేస్తున్నాం, దేన్ని చేయకూడదు అనే విచక్షణ ఉండి తీరాలి ఎవరికైనా. హ్మ్. ఆ విచక్షణ ప్రకారమే ఆలోచించాలి. మనం చేస్తున్నది సమాజానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని ఆలోచించాలి కదా. అలా ఆలోచించకపోవడం ప్రమాదం. కనుక ఆ ఆలోచన రాహిత్యం వలన జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇది. వాళ్ళకి తెలియక చేస్తున్నారా అనేది కూడా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి కూడా చేస్తారు. చిట్ ఫండ్ కంపెనీలకు కూడా చేస్తారు, ఫైనాన్స్ కంపెనీలకు చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ద్వారా జనంలోకి వెళ్ళాలని వాళ్ళ ఆఫీస్ ఓపెనింగు ఇవన్నీ కూడా వీళ్ళతోనే చేయిస్తారు. బ్యాంకులు కూడా, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా వీళ్ళు యాడ్స్ చేస్తారు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి బేసిక్గా తెలియకపోవచ్చు. ఆ తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పినప్పుడు వీళ్ళు కూడా కంగు తింటారు. వీళ్ళు కంగు తిని, మాకు ఆ రోజున తెలియదు వీడు ఇలా బోర్డు తిప్పుతాడని, తెలిసి ఉంటే అలా చేస్తామా అంటారు. మరి ఇది తెలుసు, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ గురించి తెలుసు వీళ్ళకి. దీని వలన సమాజానికి హాని జరుగుతుంది అని తెలిసినప్పుడు అక్కడ తెలియక చేసినప్పుడు ఎక్స్క్యూజ్ చేయటం అనేది అవసరం. కానీ తెలిసి చేసినప్పుడు ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం సమాజానికి లేదు. సో ఇలాంటి గుట్కాలకి మరొకటికి వీటికి తమ ముఖాలను తగిలించుకోవటానికి, ఇది కన్జ్యూమ్ చేయండి హాయిగా ఉంటుంది, నేను కూడా హాయిగా ఉన్నాను, మీరు హాయిగా ఉండండి అని చెప్పడం. అలాగే ఈ లిక్కర్ యాడ్స్ ప్రమోషన్కి కూడా తమ తలకాయలు ఇవ్వటం, తమ ముఖాలు ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి వీళ్ళు. అందుకని సమాజానికి హాని కలిగించేటువంటి ఎండార్స్మెంట్లు చేయకుండా ఉండటం అనేది సామాజిక బాధ్యత అనిపించుకుంటుంది. ఈ సమాజం మీకు డబ్బులు ఇస్తోంది. ఎవరైతే మీరు చెప్పిన ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం నాశనమై చనిపోతారో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు మేడలు కట్టుకుంటున్నారు. సో వాళ్ళ పట్ల మీకు బాధ్యత ఉండి తీరాలి. మీ సినిమాలకు టికెట్లు కొంటున్నారు వాళ్ళు. ఆ కొంటున్న వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకునే రైట్ మీకు లేదు. కానీ ఆ హక్కు మీరు తీసేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళకి. ఇది పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కోర్టు చెప్పింది అని కాదు, కోర్టు చెప్పినా చెప్పకపోయినా మీరు దీన్ని మార్చుకుని తీరాలి జనం కోసం. మిమ్మల్ని అభిమానిస్తున్న అభిమానుల ఆరోగ్యాల కోసం. ఇలాంటి ప్రాణాలతో జూదమాడేటువంటి వ్యసనాల గురించిన
ఏ రకమైన ప్రమోషన్ అయినా సరే, అది గుట్కాయే కావచ్చు, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీదే కావచ్చు, జనాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి దేని గురించి కూడా మీరు ఇందులో వెళ్ళండి, లేకపోతే ఇది అలవాటు చేసుకోండి, ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఇలా బిహేవ్ చేసుకుంటూ వెళ్తే జనాలు మీ నుంచి డిస్కనెక్ట్ అవుతాం, పెద్ద విషయమేం కాదు. అందుకని హీరోలో మేము ఏదైనా నడుస్తుంది ఇలాంటివి కుదరదు. ఖచ్చితంగా మీరు సమాజం పట్ల మీకు ఒక బాధ్యత ఉంది, దాన్ని ఒబై చేసి తీరాలి.